మాకు వచ్చిన ఫస్ట్ ప్లేస్ ఈ ప్లేస్ మేము ఆ ప్లేస్ చూపిస్తాం. ఈ ప్లేస్ అంతా మేము వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఏమేమి జరుగుతుందో ఆ వీడియో అయితే క్యాప్చర్ చేయడానికి నేను చూస్తాను నాకు వీలైనంత. ఈ ప్లేస్ అంతా చూపిస్తాను. మా అత్తమ్మ పెట్టిన చెట్టు ఇది దసరా కోసం దసరాకు ఫుల్. హాయ్ అందరికీ, అందరు ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. అండ్ ఇక్కడ ఒక లైఫ్ అప్డేట్ షేర్ చేసుకుందాం అన్న కదా. అదేంటంటే మేము మా కొత్త ఇల్లు కడుతున్నాం. మా పాత ఇల్లు గోని ఇల్లు ఉండే, సో అదైతే కంప్లీట్గా తీసేసి ఇప్పుడు కొత్త ఇల్లు కడుతున్నాం. అండ్ ఈ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అన్నట్టు. సో మా మామ పేరు మీద అప్లై చేస్తే మాకు గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయింది. మనం అప్లై చేసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ నుంచి అయితే మనకు నోటీస్ వస్తుంది. నోటీస్ వచ్చిన తర్వాత అది శాంక్షన్ అయినట్టు నోటీస్ వస్తుంది. ఆ శాంక్షన్ అయిన తర్వాత ఒక 45 days లోపల మనం ఇల్లు స్టార్ట్ చేయాలి, లేకపోతే క్యాన్సిల్ అయిపోతుంది. November 7th అయితే వర్క్ స్టార్ట్ చేసినాం. అండ్ ఇంకా 26th Wednesday రోజైతే దర్వాజాలు లేపినాం అన్నట్టు. ఇక్కడ అన్ని పూజ సామాన్లు అయితే రెడీ పెట్టుకున్నాం మేము. ఇంకా రెడీ పెట్టుకొని అయితే పూజ స్టార్ట్ చేసినాం. సో ఇక్కడ మా స్వాతక్క పెద్దమ్మ దర్వాజను అయితే పూజించుతాను. అండ్ టైంకి దర్వాజా లేపాలని చెప్పేసి నేను కూడా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసిన. పెద్దమ్మ అంటే మా ఆయన వాళ్ళ మేనత్త, అంటే మా మామకి సొంత అక్క. మన తెలంగాణలో తెలిసిందే కదా, ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ ఆడబిడ్డలు అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మేము కూడా పిలుచుకున్నాం. అండ్ ఇక్కడ పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసినాం. ఇది అయితే దర్వాజా కింద పెడతారంట. సో అది కూడా దర్వాజా కింద పెట్టేసినాం. మా ఆయన అయితే రాలేదు, జస్ట్ రీసెంట్లీ జాబ్ స్విచ్ అయ్యింది కాబట్టి అంత ఫాస్ట్గా మనకు లీవ్స్ ఇయ్యర్ అని చెప్పేసి ఆయన అయితే రాలేదు. కానీ మేమైతే ఉండి అయితే ఈ పూజ కంప్లీట్ చేసినాం. అండ్ ఇక్కడ రాక అయితే దర్వాజా నిలబెట్టిన తర్వాత టైట్ అయితే కడుతున్నాడు, అటు నుంచి ఇటు నుంచి కట్టెన్ అయితే పెట్టేసి. ఇంకా మన వాళ్ళందరూ అక్కడ సపోర్ట్ చేస్తున్నారు. వసీనేం చెప్పు. ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ దర్వాజాకైతే పైన బొట్లు పెడుతుంది. అండ్ అక్కడ మస్తు హైట్ ఉంటుంది కాబట్టి కిందనైతే చైర్ వేసుకుని అయితే మేము అన్నీ చేసినాం అన్నట్టు. అండ్ ఇంకా చెప్పుడు మర్చిపోయినా, ఇది అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్ ఇందిరమ్మ ఇండ్లకు ఓన్లీ 600 square feet లోపల మనం ఇంట్లో కట్టాలి. సో మేమైతే 585 square feet కడుతున్నాం. సో ఫస్ట్ మేము అనుకున్నది ఏంటంటే పాత ఇల్లు నుంచి సైడ్కి ఆ ప్లేస్లో కడదామని. కానీ ఆ ప్లేస్ మస్తు చిన్నగా అయిపోతుంది, రూమ్స్ కూడా చిన్నగా అవుతాయి అని చెప్పేసి ఇంకా అందరు సజెషన్స్ విని ఆ ఇల్లు పాత ఇల్లు మొత్తం తీసేసి అదే ప్లేస్లో కొత్త ఇల్లు అయితే కడుతున్నాం. ఇంకోటి ఏంటిదంటే అన్నీ కరెక్ట్గా చూసుకొని, అంటే వాస్తు అంతా కరెక్ట్గా చూసుకొని కట్టాలి. ఎందుకంటే మళ్ళీ కొంచెం 600 కన్నా కొంచెం ఎక్కువ అయినా కానీ క్యాన్సిల్ అయిపోతుంది మన ఇల్లు. సో కట్టిందంతా వృధా అయిపోతుంది. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమందరం అయితే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి మొత్తం అన్ని రూమ్స్లోకి తిరిగి ఒక కాడ కూర్చొని అయితే కాసేపు ఫొటోస్ పిక్స్ అన్ని దిగి బయటకు అయితే వచ్చినాం. మా ఇల్లు అయితే 2 BHK, 2 bedrooms, 1 hall, కిచెన్, ఇంకా దేవుని రూము. ముందు వీడియోస్లో మా ఇల్లు ఎక్కడి దాకా వచ్చిందనేసి నేనైతే అప్డేట్ చేస్తూనే ఉంటా నా యూట్యూబ్ ఛానల్లో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూపర్బ్ సిరి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో మొత్తం చూసేయండి. నా లైఫ్లో జరిగే ప్రతి అప్డేట్ ఈ వైటీ ఛానల్లో అప్డేట్ చేస్తా. అండ్ ఇక్కడ లాస్ట్గా ఆరతి ఇచ్చి అయితే పూజ అయితే కంప్లీట్ చేసినాం.